హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SRINIVASMech ఛానల్. ఈ రోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో క్లాస్ 4 చూద్దాం. ఆల్రెడీ మనకు ఆర్ఆర్బీ జేఈ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ దాంట్లో 3 క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిలో స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అండ్ థర్మల్ స్ట్రెసెస్ ఈ రెండు కూడా మనకు థియరీ ఆఫ్ మిషన్స్ లలో రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఆ యొక్క క్లాసెస్ వచ్చినప్పుడు వీటికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రూఫ్ రెసిలియన్స్ అండ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్ డయాగ్రామ్ సంబంధించి క్యాంటిలివర్, సింప్లీ సపోర్టెడ్, కంటిన్యూస్ బీమ్ అండ్ ఫిక్స్డ్ బీమ్ దాకా ప్రిపేర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అండ్ టార్షన్ ఇన్ షాఫ్ట్స్ అండ్ స్ప్రింగ్ సంబంధించి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అండ్ థిన్ సిలిండర్ షీల్డ్ సంబంధించి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. సో ఓవరాల్గా 2 to 3 క్లాసెస్ ఈ యొక్క డేటా అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రూఫ్ రెసిలియన్స్ దగ్గర నుంచి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్ ఈ యొక్క డేటా అంతా కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ రెసిలియన్స్. సో రెసిలియన్స్ అంటే ఏంటంటే ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ బాడీ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడింగ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ నోన్ యాజ్ రెసిలియన్స్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఎక్స్టర్నల్ లోడింగ్ అనేది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ వరకు స్ట్రెయిన్ ఎనర్జీ అనేది ఉంటే దాన్ని రెసిలియన్స్ అనడం జరుగుతుంది. ద ప్రూఫ్ రెసిలియన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ప్రూఫ్ రెసిలియన్స్ అనేది పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం కన్సిడర్ చేస్తే దాన్నే మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అనడం జరుగుతుంది. సో ఈ రెసిలియన్స్ సంబంధించి మనం డెఫినేషన్స్ అడగడు ఎగ్జామ్లో. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ సిగ్మా స్క్వేర్ బై 2E. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అంటే యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ఆర్ వి అంటే వాల్యూమ్. మనకు వాల్యూమ్ ఇస్తే వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సిగ్మా అంటే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ. ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎ బాడీ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ కాల్డ్ ప్రూఫ్ రెసిలియన్స్. సో ఆ సేమ్ రెసిలియన్స్ అన్న ప్రూఫ్ రెసిలియన్స్ అన్న ఒకటే. ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ బాడీ ఆర్ రెసిలియన్స్ వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డైరెక్ట్ టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ లోడ్. ఏ టైప్ అయినా కూడా మనం రెసిలియన్స్ గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒక ఆబ్జెక్ట్ పైన స్ట్రెయిన్ ఎనర్జీని స్టోర్ చేయగలిగితే దాన్నే మనం రెసిలియన్స్ అనడం జరుగుతుంది. ఒకవేళ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ కన్సిడర్ చేస్తే దాన్ని మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అనడం జరుగుతుంది. ఈ ఫార్ములాని ఎక్కువగా అడుగుతుంటాడు. అండ్ ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్ సంబంధించి వాటికి సంబంధించినటువంటి మేజర్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏ మోర్ సర్కిల్ ఈజ్ ఏ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ నార్మల్, టాంజెన్షియల్ and resultant stresses on an inclined plane. It is drawn for the following 2 cases. సో మనకు మోర్ సర్కిల్ లో మనకు గ్రాఫికల్ మెథడ్ లో ఉండడం జరుగుతుంది. దీంట్లో నార్మల్ స్ట్రెసెస్, టాంజెన్షియల్ స్ట్రెసెస్ అండ్ రిజల్టెంట్ స్ట్రెసెస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. when 2 mutually perpendicular principal stresses are unequal and let sigma x and sigma y be 2 unequal tensile or compressive principal stresses acting on a rectangular body, it is required to find the normal, tangential and resultant stresses on an oblique section making an angle with the minor tensile stress. దానికి సంబంధించి 2.14 లో మనకి దీనికి సంబంధించి ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చారు కదా, రెండు ఒకదానికి ఒకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. మనకి ఇక్కడ లీనియర్ గా లోడ్ అనేది అప్లై అవుతుంది. అండ్ దీంట్లో మనకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మేజర్ గా 3 ఉండడం జరుగుతుంది. ఒకటి పాయింట్ లోడ్, యూడిఎల్, యూవిఎల్ ఉండడం జరుగుతుంది. సో యూడిఎల్ అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. అండ్ బీమ్స్ లో మనకు మేజర్ గా ఉన్నటువంటి బీమ్స్ 5 టైప్స్. మనకి ఇక్కడ ఎగ్జామ్ లో అడిగింది మాత్రం క్యాంటిలివర్ బీము, సింప్లీ సపోర్టెడ్ బీము, కంటిన్యూస్ బీము, ఫిక్స్డ్ బీము. సో మనకు దాంతో పాటు ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. క్యాంటిలివర్ బీమ్ అంటే ఒక ఎండ్ ఫిక్స్డ్, ఇంకొక ఎండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ అంటే మనకు 2 సపోర్ట్స్ పైన మనకు ఒక బీమ్ అనేది ప్లే చేస్తే దాంట్లో యాక్ట్ అయ్యేటటువంటి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఓవర్ హ్యాంగింగ్ అంటే మనకు 2 కానీ అంతకంటే ఎక్కువ ప్లాట్ఫామ్ పై నుంచి ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటే ఐదర్ 2 సైడ్స్ కానీ ఒక సైడ్ కానీ ఎక్స్పాండ్ అవుతే దాన్ని ఓవర్ హ్యాంగింగ్ అని అనడం జరుగుతుంది. అండ్ ఫిక్స్డ్ బీమ్ అంటే మనకు బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్. బోత్ ఎండ్స్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు దాంట్లో అప్లై అయ్యేటటువంటి ఫోర్స్ని షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్ని మనం ఫిక్స్డ్ బీమ్ అనడం జరుగుతుంది. అండ్ కంటిన్యూస్ బీమ్ అంటే ఈ విధంగా మనకు సేమ్ ఓవర్ హ్యాంగింగ్ బీమే, కాకపోతే ఏంటంటే ఎక్కువ కంటిన్యూస్ ఉండడం జరుగుతుంది. వీటిని కంటిన్యూస్ బీమ్స్ అంటాం. మనం బ్రిడ్జెస్కి దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ అని అంటే మనకు స్లాబ్స్ ఉంటాయి, ఇంటి స్లాబ్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం ఇంటికి ముందల ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తుంటాం కదా కొంత మటుకు
నీడ కోసం దాన్ని మనం ఓవర్ హ్యాంగింగ్ అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ క్యాంటిలివర్ బీమ్ అంటే ఇప్పుడు హ్యాంగర్స్ కానీ మీరు ఏదైనా హ్యాంగింగ్ వాటికి సంబంధించి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైనా హ్యాంగింగ్ చేసినట్లయితే వెయిట్ని ఇది బేర్ చేస్తుంటుంది కదా, దీనిలో వచ్చేటటువంటి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాం. పాయింట్ లోడ్ అయితేనేమో మనకి ఈ విధంగా బాక్స్ షేప్లో వస్తుంది. ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ప్రతి దానికి పైన షియర్ ఫోర్స్ వస్తుంది, కింద బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దానికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్దాం. అండ్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు లీనియర్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తున్నా కొద్దీ దాని యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్లో ఏ లోడ్ విచ్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ఏ బీమ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ఇట్ వేరీస్ యూనిఫామ్లీ ఆన్ ఈచ్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ uniformly varying load. Sometimes the load is zero at one end and increases uniformly to the other. Such a load is known as triangular load. మనకి అది బేసికల్గా మనం చూసినట్లయితే ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ట్రయాంగులర్ లోడ్ అనడం జరుగుతుంది. దీంట్లో మనం మేజర్గా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తాము. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఆర్ఆర్బి జేఈ దాంట్లో గమనించినట్లయితే మనకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ నుంచి క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, కంటిన్యూస్ బీమ్, ఫిక్స్డ్ బీమ్ మటుకు మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇదే 35% టాపిక్ ఉండడం జరిగింది. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లో ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ప్రజెంట్ మనం చూసేది క్యాంటిలివర్ బీమ్ అంటే ఒక ఎండ్ అనేది ఫిక్స్డ్, ఇంకొక ఎండ్ అనేది ఫ్రీగా గాల్లో వేలాడుతూ ఉంటుంది. అండ్ షియర్ ఫోర్స్ సంబంధించి at the cross section of a beam may be defined as the algebraic sum of all the forces on either side of the section. అన్ని ఒకే సైడ్ కి మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది ఆ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ సంబంధించి. అండ్ బెండింగ్ మూమెంట్ అంటే at the cross section of a beam may be defined as the algebraic sum of all the movements. ఇక్కడ వీళ్ళు కన్సిడర్ చేసే ఫోర్స్ అయితే ఇక్కడ మూమెంట్స్ of the forces on either side of the section. And the following shear force and bending moment diagrams సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ లోడ్ చూసినట్లయితే ఒకే ఒక పాయింట్ లోడ్ అనేది మనకి ఎట్ ద ఎండ్ లో మనకు అప్లై అవుతుంది. అక్కడి నుంచి మనం కన్సిడర్ చేస్తాము. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి ఎల్, దీని యొక్క వెయిట్ వచ్చేసి డబ్ల్యూ, పాయింట్ లోడ్ వచ్చేసి డబ్ల్యూ అప్లై అవుతుంది. దీని యొక్క షియర్ ఫోర్స్ వచ్చేసి మీరు ఇక్కడ పాయింట్ లోడ్ అప్లై అవుతే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ వస్తుంది. అదేవిధంగా పాయింట్ లోడ్ దానికి మనకి ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ లైన్ రావడం జరుగుతుంది బెండింగ్ మూమెంట్కి. అండ్ యూడిఎల్కి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్కి మనకి ఇక్కడ షియర్ ఫోర్స్ అనేది సేమ్ ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న కర్వేచర్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్కి సేమ్ ఇది ఇక్కడికి అప్లై అవుతుంది. అదేవిధంగా మనకి ఇది అనేది పారాబోలిక్ షేప్లో రావడం జరుగుతుంది. ఒకవేళ మిడిల్లో ఉండి టూ సైడ్స్ ఉంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్కి అయితే ఈ విధంగా మనకు డయాగ్రామ్స్ అనేవి వేరియింగ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మనం క్యాంటిలివర్ బీమ్ చూద్దాం. క్యాంటిలివర్ బీమ్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ పాయింట్ లోడ్ గమనించినట్లయితే డబ్ల్యూ అనేది లోడ్ అప్లై అవుతుంది. ఒకవేళ ఇది ఎక్స్టెన్షన్ అయినా కూడా మనకి ఇక్కడ ఎలాంటి లోడ్ అప్లై చేయనంత మటుకు మనం దీన్ని కన్సిడర్ చేయము. ఒకవేళ ఇక్కడ వేరే లోడ్ అప్లై అవుతే అక్కడ మనకు వేరే షేప్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు సింపుల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ లోడ్ యాక్ట్ అవుతుంది అండ్ ఇదంతా కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం డ్రా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క లోడ్ని డబ్ల్యూ వెయిట్ని ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం. అండ్ బెండింగ్ మూమెంట్ అంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ, ఇది ఏంటిది రెక్టాంగులర్ కాబట్టి మనకి దీనికి సంబంధించి డబ్ల్యూ ఇంటూ ఎల్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది మనకి ఈ విధంగా అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్ విత్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్ అయితే లోడ్ పర్ యూనిట్ లెంత్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. అండ్ సేమ్ ఇదే డయాగ్రామ్ ఇక్కడ మనకి ఎంప్లాయ్ అవుతుంది. సో మనకి ఈ పాయింట్లో మనకు లోడ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ టోటల్ లెంత్ ఎలాంగేషన్ మొత్తం కూడా ఉంటుంది కాబట్టి యూనిఫామ్గా లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డబ్ల్యూ ఇంటూ ఎల్ దట్ ఈక్వల్స్ టు డబ్ల్యూఎల్. అండ్ బెండింగ్ మూమెంట్ వచ్చేసరికి డబ్ల్యూఎల్ ఇంటూ ఎల్ బై 2 హాఫ్ ఆఫ్ ద టాపిక్ మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి డబ్ల్యూఎల్ ఇంటూ ఎల్ బై 2. సో దాన్ని ఏం రాస్తుంటే డబ్ల్యూకి డబ్ల్యూ, ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్ బై 2కి బై 2 డబ్ల్యూఎల్ స్క్వేర్ బై 2. అండ్ నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్ విత్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అనేది వేరియింగ్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఎప్పుడైనా కూడా మనం మినిమం 0 నుంచి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ మనకి ఇక్కడ బేసికల్గానే ఈ విధంగా వస్తుంటాయి. అప్పుడు మనం దీన్ని 0 కాకుండా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి క్యాన్సిల్ చేసుకుంటే
ఈ విధంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు మనకు పైన యూవీఎల్ రావడం జరుగుతుంది. W ఇంటూ L/2 వచ్చేసి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సంబంధించి ఈ విధంగా ఉంటుంది. అండ్ బెండింగ్ మూమెంట్ వచ్చేసి WL ఇంటూ L/6. అండ్ వీటి యొక్క షేప్స్ అడగడం జరుగుతుంది. మేజర్గా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ వచ్చేసి క్యాంటిలీవర్ బీమ్ విత్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్లో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందని అంటే ఇది ఒక పారాబోలిక్ షేప్ లో ఉండడం జరుగుతుంది. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికి సంబంధించి ఫార్ములాస్ వారి యొక్క టేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ బేసిక్ గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఒక బీమ్ కి మనకు 2 సపోర్ట్స్ ఉండడం జరుగుతుంది. లోడ్ అనేది మిడిల్ యాక్ట్ అవుతుంది అని మనం ఊహించుకొని దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ లోడ్ అనేది యాక్ట్ అవుతుంటే మనకి ఇట్ సైడ్ ఇంపాక్ట్ రావడం జరుగుతుంది, ఇట్ సైడ్ ఇంపాక్ట్ రావడం జరుగుతుంది. బట్ బోత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకవేళ ఇది క్లాక్ వైజ్ బెండ్ అయినట్లయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ బెండ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అది ఒకటి మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోడ్ W అప్లై అవుతుంది అంటే మనకు లెఫ్ట్ సైడ్ సపోర్ట్ కి W/2 లోడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, రైట్ సైడ్ కి W/2 లోడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మిడిల్ లో ఇది అప్లై అవుతుంది కాబట్టి మిడిల్ లో మనం హాఫ్ ఆఫ్ ద పార్ట్ చేసేసుకున్నాం. అండ్ దీనికి సంబంధించి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కనుక గమనించినట్లయితే W/2 అండ్ ఇక్కడ పాయింట్ లోడ్ కాబట్టి మనకి ఇక్కడ రెక్టాంగులర్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా మనకు పాయింట్ లోడ్ అప్లై అవుతుంది కాబట్టి డ్రా చేసుకుంటాం. బట్ బోత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో కాబట్టి ఆపోజిట్ ఒకటి డౌన్వర్డ్ వస్తే ఒకటి అప్వర్డ్ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అంటే W/2 ఇంటూ మనకి ఇక్కడ L/2 ఆ రెండింటిని కన్సిడర్ చేస్తే W/2 ఇంటూ L/2 WL/4. అండ్ ఒకటి వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ గమనించినట్లయితే ఇది అప్వర్డ్ మూవ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్లయితే డౌన్వర్డ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు లోడ్ అనేది పీక్ గా ఉంటుంది. ఈ విధంగా వస్తున్న కొద్దీ మన దీని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంటుంది. ఇక్కడికి వస్తున్న కొద్దీ దీని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటూ ఉంటాం. అండ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కన్సిడర్ చేసినట్లయితే మనకు సేమ్ ఇక్కడ మిడిల్లో కాకుండా ఒక పక్కకు రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏ అనే లెంత్ నుంచి ఇది, బి అనే లెంత్ నుంచి ఇది వచ్చింది. కాబట్టి వీటిలో దీనికి ఆపోజిట్, ఈ పాయింట్కి ఆపోజిట్ లెంత్ని మనం కన్సిడర్ చేస్తాం. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి లెంత్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క లెంత్ ఏ కాబట్టి WA/, ఓవరాల్ లెంత్ వచ్చేసి L. అండ్ ఇక్కడ నుంచి W లోడ్కి W అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంపాక్ట్ అవుతుంది B లెంత్ కాబట్టి Bకి B, యాజ్ వెల్ యాజ్ మనకి కింద ఓవరాల్గా ఉన్నటువంటి లెంత్ వచ్చేసి L కాబట్టి L. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా మనకు లోడ్ అప్లై అవుతుంది. అండ్ మనకు పాయింట్ లోడ్ కాబట్టి మనకు రెక్టాంగులర్ రావడం జరుగుతుంది షియర్ ఫోర్స్ డయాగ్రాము. అండ్ ఇక్కడ కూడా వస్తుంది సేమ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ ఇక్కడ నుంచి WB/L షియర్ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా రావడం జరుగుతుంది. బట్ బెండింగ్ మూమెంట్ అని అంటే మాత్రం ఈ యొక్క లోడ్ అప్లై అవుతున్న పొజిషన్ని బట్టే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. W లోడ్కి W లోడ్, ఇక్కడ నుంచి A వచ్చింది, B నుంచి B వచ్చింది బై ఓవరాల్ లెంత్ వచ్చేసి L. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్, ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అయితే దాని యొక్క షేప్ అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అయితే మనకు కర్వ్ అనేది రావడం జరుగుతుంది. షియర్ ఫోర్స్ కి బెండింగ్ మూమెంట్కి వచ్చేసి పారాబోలిక్ షేప్ లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ రెండు మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. దీనికైతేనేమో మన పాయింట్ లోడ్కి అయితేనేమో ఇంక్లైన్ లైన్ బెండింగ్ మూమెంట్కి, అదేవిధంగా యూడిఎల్కి అయితేనేమో ఒక పారాబోలిక్ షేప్, అదేవిధంగా యూబిఎల్కి అయితే క్యూబాయిడ్ లెక్క మనకి ఇంకా బెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి ఎక్కువగా అడుగుతారు. సో మనకు W/యూనిట్ లెంత్ అనేది అప్లై అవుతుంది లోడ్ అనేది. సో మనకు లెఫ్ట్ సైడ్ కూడా WL/2 ఎందుకంటే ఇది మిడిల్ లో అప్లై అవుతుంది కాబట్టి, అండ్ రైట్ సైడ్ కూడా WL/2. అండ్ సేమ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ కన్సిడర్ చేసినట్లయితే షియర్ ఫోర్స్ WL/2 అండ్ బోత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఒకటి క్లాక్ వైజ్ అయితే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి. అండ్ సేమ్ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ పారాబోల్ మనం డ్రా చేసుకుంటాం. అండ్ ఇది డైరెక్ట్ ఫార్ములా WL²/8. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, వాటి యొక్క రిలేషన్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ థియరీ బేస్ పైన వచ్చే దాంట్లో ఏంటిదంటే క్యాంటిలివర్ బీమ్కి సింప్లీ సపోర్టెడ్ బీమ్కి ఉన్నటువంటి తేడా ఏంటిది. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మనకు షియర్ ఫోర్స్ పాయింట్ లోడ్ అయితే ఏ విధంగా వస్తుందని డయాగ్రామ్స్ ఇస్తుంటారు. స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ, వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్ట్రెయిన్ ఎనర్జీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క స్ట్రెయిన్ ఎనర్జీ టాపిక్ అనేది ఇది డైరెక్ట్ ఫార్ములా షియర్ స్ట్రెస్ బై 2C ఇంటూ V. C అంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆఫ్ ద బాడీ.
నెక్స్ట్ క్లాస్లో మనం దీని యొక్క ఫార్ములాస్ అది ఏ విధంగా వచ్చాయి వాటికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ అండ్ గతంలో వచ్చినటువంటి ఆర్ఆర్బి జేఈ కానీ ఎస్ఎస్సి జేఈ కానీ గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరి కొంచెం రెడీతో వెళ్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.